వచ్చి ఆడుకో. వచ్చిన దగ్గరుండే సైకిల్ ఏం చేస్తున్నావు? ఇదిగో ఇప్పుడు అయిపోతుంది అది. చాలా రోజుల తర్వాత నా సైకిల్ ఒక చిన్న చేంజ్ చేస్తున్నాను. ఐ థింక్ ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత నా సైకిల్ అదిగో ఏలాడుతుంది కదా, టైర్ దానిలో నుంచి కూడా వెళ్తుంది. వా శివ, ఇది భలే ఉంది తెలుసా? ఎలా చేసావు? ఏలియన్స్ అలా చూడండి, అక్కడ ఈ రాత్రులప్పుడు కూడా లైట్ ఎలా వెలుగుతుందో చూడండి. అక్కడ ఖచ్చితంగా ఏలియన్ స్పేస్ షిప్ ఉంటుంది. ఓ కమాన్ యుడి, ఏలియన్లన్నీ ఏవీ లేవు. కానీ ఇంత రాత్రి పూట అక్కడ ఎవరు ఏం చేస్తున్నారు? రండి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఏంటి మీరందరూ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఓ నో, ఇక్కడ ఈ గుహ తప్ప వేరే ఏం లేదే. ఏమై ఉంటుంది? బాస్ అక్కడ ఉన్న చిన్నపిల్లలకి మన మీద అనుమానం వచ్చింది. వాళ్ళు మనం ఉన్న చోటుకు వచ్చారు. మనం చిక్కుల్లో పడతామేమో బాస్. నా పేరు చోటు బాయ్. నేను చిటిక వేసే సమయంలో దొంగతనం చేస్తాను. నువ్వు బాధపడకు. నువ్వు వెళ్ళు నానా, నువ్వు వెళ్ళి నీ పని చూడు. అది యుడి, కాసేపు మీరు అరవడం ఆపుతారా? ఇది భూతమో ఏలియనో కాదు, ఎవరో మనల్ని భయపెట్టి నుంచి తరిమేయాలని చూస్తున్నారు. హఠాత్తుగా ఈ కారు ఇక్కడికి ఎలా వచ్చింది? ముందు ఆ కార్ని ఫాలో చేయాలి. అంకల్, నా నుంచి మీరు తప్పించుకోవడం అనేది అసాధ్యం. సరే కానీ ఇంత రాత్రి పూట అడవిలో ఎవరు లేరు, మరి మీరు ఇక్కడేం చేస్తున్నారు? రే చిన్న పిల్లవాడా, మర్యాదగా పక్కకు వెళ్ళి నిలబడు, లేదంటే పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. అరే ఏంటి మీరు ఒక చిన్న పిల్లాడి దగ్గర ఎంత దెబ్బలు తింటున్నారు? వజ్రం. కాపాడండి, కాపాడండి, కాపాడు బాబు, నన్ను వచ్చి కాపాడు, కాపాడు ప్లీజ్. శివ ప్లీజ్ నన్ను కాపాడు, ప్లీజ్ శివ. అంకుల్, నేను మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాను. కానీ అంతకన్నా ముందు మీ బాస్ పేరేంటో నాకు చెప్పండి. ఇంకా మీరు అడవిలో ఏం చేస్తున్నారని కూడా చెప్పండి. లేకపోతే నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఓకేనా? నన్ను వదిలిపెట్టిపోకు, నేను మొత్తం చెప్పేస్తాను. ప్లీజ్ నన్ను కాపాడు. నాకు అతని గురించి పూర్తిగా వివరాలు తెలియవు. తను ఫర్నిచర్ బిజినెస్ చేస్తూ డైమండ్స్ స్మగుల్ చేస్తూ ఉంటాడు. నాకు ఇంతకు మించి ఏమీ తెలియవు బాబు. కార్ బ్యాక్ సీట్ లో తాడుంది, త్వరగా తీసుకొచ్చి వెయ్యి బాబు. త్వరగా త్వరగా తీసుకొచ్చి విసురు. చేతులు నొప్పి పుడుతున్నాయి శివ, నన్ను కాపాడు. ఈ తాడుని పట్టుకొని పైకి రండి.
ఇది చూడడానికి ఒరిజినల్ డైమండ్ లా ఉందే. దీన్ని మనం తీసుకువెళ్ళి లడ్డు సింగ్ గారికి ఇద్దాం. జాగ్రత్తగా పట్టుకో. ఇలా చూడండి, ఈ ట్రక్ వచ్చిన తర్వాత ఈ చారిని భద్రంగా దాంట్లో ఎక్కించాలి. మర్చిపోకండి, ఏ సమస్య లేకుండా ఇవి సిటీకి దూరంగా వెళ్ళాలి. ముఖ్యంగా ఈ చారు తీసి పెట్టడం మర్చిపోకండి. జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. నా పేరే చోటు బాయ్. నేను చిటిక వేసే సమయంలో నా పనిని పూర్తి చేస్తాను. నా ఏరియాలో దొంగతనమా? అది కూడా వజ్రాల దొంగతనం. హై! ఆ దొంగకి తెలియదు అనుకుంటాను. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగతనం చేస్తున్నప్పుడు ప్రజలు చెప్పేవారంట, లడ్డూ సింగ్ వస్తాడు, నువ్వు అయిపోతావని. తెలుసు తెలుసు, అవన్నీ వదిలేయండి. ఆ స్మగ్లర్స్ ఏం చేస్తారో చెప్పండి, అదే ముఖ్యం. ఓకే ఓకే శివ, నాతో చెప్పు శివ, వాడెవడు చూడ్డానికి ఎలా ఉన్నాడు? లడ్డు సింగ్ సార్, నేను వాడిని విచారించినప్పుడు నాకు ఒక విషయమే చెప్పాడు. ఆ స్మగ్లర్ ఒక ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాడు. యూ డోంట్ వరీ శివ, ఆ డైమండ్ స్మగ్లర్ ని నేను స్మగ్లింగ్ చేసి ఇదిగో ఇక్కడ జైల్లో తెచ్చి పడేస్తాను. మన ఊర్లో ఉన్న ఫర్నిచర్ దుకాణం వాళ్ళందరినీ తీసుకొచ్చి పడేస్తాను. తర్వాత ఎలా తప్పించుకు పారిపోతాడో చూస్తాను. ఓకే లడ్డు సింగ్ సార్, ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయండి. ఇన్స్పెక్టర్ సార్, మీరు చాలా మంచివారని నేను విన్నాను. కాస్త నా కంటిని దగ్గరికి వచ్చి చూడండి. నేను ఎంత నిజమైన వాడినో మీకు అర్థమవుతుంది. నాకు 2 పిల్లలున్నారు. భోజనానికి చాలా కష్టపడ్డ కుటుంబం సార్. వాళ్ళిద్దరిని నేను స్కూల్ పంపించలేను. కానీ ఇన్స్పెక్టర్ సార్, మాకు అప్పుడప్పుడు భోంచడానికి భోజనం దొరకదు. లేదు 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 లేదు, నువ్వు స్మగ్లర్వి కావు. పాపం నువ్వు పడుతున్న కష్టాలే నువ్వు నిజాయితీ పరుడని చెప్తోంది కదా. నువ్వు వెళ్ళిపో, వెళ్ళు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే, వెళ్ళు. ఇన్స్పెక్టర్ సార్, నా కళ్ళు ఒకసారి చూడండి. నన్ను క్షమించండి, మీరందరూ నిజాయితీ పరులే. మీరు కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. నన్ను చూసావా శివ? నాట్ ఎట్ రేవా, కానీ నిన్న రాత్రి మనం వచ్చాం కదా, అది కరెక్ట్ గా ఇదే ప్రదేశం. ఆ కారు కరెక్ట్ గా ఇక్కడికి ఎలా వచ్చిందో మనం ముందు కనిపెట్టాలి. ఇలా చూడు, హా? ఈ కొండని చెక్కి టనల్ సృష్టించారు చూడు. దీన్ని ఉపయోగించి వాళ్ళు బీచ్ దాకా వెళ్లారు. లోపలికి వెళ్ళి ఏముందో నేను చూస్తాను. వెల్ డన్ శివ, వెల్ డన్. పర్వాలేదే, నువ్వు దారి కనిపెట్టేశావే. నేను కూడా ఈ విధంగానే ఆలోచించాను. అర్థం కావట్లేదు శివ, అసలు నేను ఆలోచించేది నువ్వు ఎలా తెలుసుకుంటావని. నువ్వు నేను ఒక్కటే వేవ్ లెంగ్త్ లో ఆలోచిస్తున్నాం కదా. లడ్డు సింగ్ సార్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? శివ, అది నువ్వు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చావుగా, ఆ ఇన్ఫర్మేషన్ కి తగిన విధంగా ఒక ప్లాన్ వేశాను. నేనేం ఆలోచించానంటే, ఈ దొంగలు ఏదో ఒక చిన్న దారి పెట్టుకుంటారని. సరే మీరందరూ సైడ్కి వెళ్ళిపోండి. నేను ఈ కేవ్ లోపలికి వెళ్ళి వాళ్ళని లాక్కుని బయటకు తీసుకొస్తాను. సైడ్కి వెళ్ళండి, సైడ్కి. ఆహా, ఏందయ్యా ఇది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇవానే వెళ్తానన్నాడు, వెళ్ళనిస్తుండొచ్చు. ఇది అవసరమా మనకు?